హాయ్ నీట్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి కాళోజీ నారాయణ యూనివర్సిటీ వారు మెరిట్ లిస్ట్ అయితే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేశారు. ఈ మేనేజ్మెంట్ కోటా మెరిట్ లిస్టు ఎవరైతే సపోజు మీరు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఎనీ గ్రేవియన్స్ విత్ రిగార్డ్ మెరిట్ లిస్ట్ అండ్ కేటగిరీ అండ్ బ్రాట్ టు నోటీస్ ఇమీడియట్లీ మెయిల్, ఇది మెయిల్ చేయమన్నాడు ఆన్ ఆర్ బిఫోర్ 4వ తారీఖు 28, ఈ రోజు అయితే 28వ తారీఖు 4వ తారీఖు సాయంత్రం లోపు మీరు ఈమెయిల్ చేయాలి వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే. ద డాక్యుమెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ గ్రేవియన్స్ షల్ బి అప్లోడెడ్ మెయిల్డ్ అలాంగ్ విత్ గ్రేవియన్స్ ఆన్ ఆర్ బిఫోర్ ఈ యొక్క 4వ తారీఖు సాయంత్రం 4 లోపు అయితే మెయిల్ చేయాలి వాళ్ళకి. ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. ఎవ్రీబడి హ్యాస్ టు ప్రొవైడ్ ద ప్రూఫ్స్ అనమాట. వితౌట్ ప్రూఫ్స్ లేకుండా దే వోంట్ కన్సిడర్. ఎవరో కన్సిడర్ చేయను, నేను కన్సిడర్ చేయను, ఎవరో కానీ ఇంతమంది లక్షల మంది జనాల్లో మరి వేల మంది జనాల్లో మరి వేల మంది ఈ యొక్క స్టూడెంట్స్లో మరి ఎవరి ప్రతిదానికి ప్రూఫ్ కావాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ అయినా, మీ డేటా కరెక్ట్ అయినా, మీ కేటగిరీ కరెక్ట్ ఇన్కరెక్ట్గా ఉండా మరి ప్రతిదానికి విత్ ప్రూఫ్తో, మీ నేమ్ రాంగ్ పడ్డా విత్ ప్రూఫ్తో వాళ్ళకి ప్రొవైడ్ చేయటం, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఫైనల్గా మరి దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ మీకు ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేయొచ్చు. మరి ఫైనల్ మెరిట్ లిస్ట్ షల్ బి నోటిఫైడ్ ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ గ్రేవియన్సెస్. ఈ యొక్క మరి ఫైనల్గా ఒక నోటిఫికేషన్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రావటం జరుగుతుంది. ఈ యొక్క వాళ్ళు కరెక్షన్ చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే కానీ కరెక్షన్ చేసిన తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ర్యాంకులో సంబంధించిన నంబర్ 1 ర్యాంకు ఈ అన్మత్ ఫరూక్ ఇతనికి రావటం జరిగింది. మరి ఓసీ నాన్ లోకల్ క్యాండిడేట్. ఇక్కడ దీనిలో నాన్ లోకల్స్ కూడా ఉన్నారు. దే ఆర్ నాన్ లోకల్స్ కూడా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి ఒకటి, మరి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ఈ యొక్క మేనేజ్మెంట్ కోటాలో ఫీజెస్ అయితే భారీగా ఉంటాయి, అంత ఆషామాషా కాదు. ఎవరైతే ఆ ఫీజెస్ బేర్ చేయాలనుకున్నారో, మీ ఫైనాన్షియల్ పరిస్థితి కరెక్ట్గా ఉండవాళ్ళే దీనిలో వచ్చారండి. ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో కూడా వీడియో పెడతాం జరిగింది. ఇది ఏదో ₹1 మరి ₹1,00,000 2 లక్షలతో అయ్యే విషయం కాదు. మరి కేటగిరీ బి ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. మనకి కేటగిరీ బి 12 లక్షల నుంచి 13 లక్షలు పర్ యానం, అంటే సంవత్సరానికి 12 లక్షలు 13 లక్షలు అంటే 5 సంవత్సరాలు కలిపి 60-70 లక్షలు అవుతుంది. అదేవిధంగా మరి కేటగిరీ సి వచ్చి మరి 24 లక్షల నుంచి 26 లక్షల వరకు ఉంటుంది. అదేవిధంగా 5 సంవత్సరాలు అనుకుంటే ₹1,00,00,000 పైనే ఉంటుంది. మరి అంత అమౌంట్, భారీ అమౌంట్ పెట్టుకోగలిగితేనే మరి దీనిలో చేరండి. అంటే ఒకసారి చేరిన తర్వాత నేను మిస్టేక్ చేశాను, నేను తప్పు చేశాను, నేను అంత అమౌంట్ కట్టలేనే, ఏదో మా అబ్బాయి నన్ను పెట్టమన్నాడు, బలవంతం చేశాడు. మనకేంటంటే హెవీ ఫైనాన్షియల్ బర్డన్స్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉన్న పేరెంట్స్కి నేను చెప్పదలుచుకోవాలి, మేము పెట్టుకుంటాం సార్ అని మీరు కామెంట్లో పెట్టవచ్చు. కానీ మీరు ఓకే, సపోజ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ 50 to 100 crores ఉన్నాయనుకో, 2 crores మీ పిల్లలకు ఖర్చు పెట్టడంలో ఇబ్బంది లేదు. కానీ అదేవిధంగా సపోజ్ 2 crores ప్రాపర్టీ ఉంది, నాకు 2 crores 2 కోట్ల ప్రాపర్టీ ఉంది. 2 కోట్లలో ₹1,00,00,000 వాడికి పెడితే నేను మరి తినాలి కదా. మరి మన లైఫ్ని కూడా మరి మీ పేరెంట్స్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ₹1,00,00,000 ప్రాపర్టీ ఉంటుంది. ₹1,00,00,000 ఇల్లు అమ్మేసి మరి పిల్లలను చదివిస్తారు. అది కొద్దిగా మరి యాక్సెప్టబిలిటీ కాదు అది. ఎందుకంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉండటానికి ఒక ఇల్లు అనేది ఉండాలి. మరి 2 కోట్లు ఉన్నవాళ్ళు కూడా అంటే మరి 3 కోట్లు ఉన్నవాడు ₹1 కోటి పెట్టలేడు. ఎందుకంటే ₹1 కోటి పెట్టాలంటే అతనికి కనీసం 50 crores యొక్క ఇన్కమ్ ఉండాలి. 50 crores ఇన్కమ్ మరి ప్రాపర్టీస్ ఉంటే కానీ అంత పెట్టగలరు. మరి ఇది దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు, ఎందుకంటే స్టార్టింగ్లో మా అబ్బాయి మరి ఎంబీబీఎస్ చదివాలి, ఇది చదివాలని మైండ్లో ఉంటుంది. ఎంబీబీఎస్ అంటే ఈ రోజుల్లో జస్ట్ చిన్న మరి అది పీజీ లేనిది ఎందుకు పనికిరాదు అనమాట. ఎంబీబీఎస్ పెద్ద ఇది డిగ్రీ, అది నార్మల్ డిగ్రీ, ఇట్ ఈజ్ స్మాల్ డిగ్రీ లాగానే మరి బయట మరి పబ్లిక్ కూడా మరి కనిష్టం. ఎంబీబీఎస్ వాళ్ళకి మరి హాస్పిటల్లో కానీ జాబ్స్ కానీ పెద్ద జాబ్స్ కూడా రావటంలా. అందుకని మరి దృష్టిలో పెట్టుకుని మరి కేటగిరీ బి, కేటగిరీ సి అనేవాళ్ళు జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే నాకున్న అవేర్నెస్తో నేను చెప్తున్నాను. ఎంబీబీఎస్ అనేది కొంతమందికి సొసైటీలో కొంతమంది పేరెంట్స్కి తెలియకపోవచ్చు పాపం. మరి ఎంబీబీఎస్కే ఇన్ని ₹1,00,00,000 మరి వెచ్చించడం అనేది అంత మంచి
పెద్ద కాదు, మీకు 50 crores మరి 100 crores మరి ఆస్తులు ఉంటే ఓకే, ప్రాపర్టీస్ ఉంటే వీఆర్ సపోజ్ మీకు 2 కోట్లైనా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ కొంతమంది ₹1 కోటి కూడా మరి పెట్టి చదివేయటం అనేది కొంచెం ఆలోచించాలి. మరి అదేవిధంగా మరి కేటగిరీ సి, మరి కేటగిరీ ఏ 12, కేటగిరీ ఏ కూడా 12 లక్షలు ఉంటుంది. కేటగిరీ బి కూడా, కేటగిరీ ఏ అని నార్మల్, కేటగిరీ బిలో కనీసం మరి 50-60 లక్షలు అవుతుంది. మీకు 50-60 లక్షలు అవుతుంది. కేటగిరీ బి కూడా సపోజ్ 50 లక్షలు అవుతుంది. కేటగిరీ బి 50 లక్షలు అన్నీ కలుపుకుని, అతను హాస్టల్ ఫీజు మరి ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కలుపుకుని ఒక 70-80 లక్షలు అవుతుంది. ఇవన్నీ మరి ఆలోచించుకుని ఒక్కసారి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చుని డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మరి సపోజ్ ఒక 60,000 అనుకో, పర్ యానం 1 lakh అయినా కానీ ఎవరైనా కడతారు. ఎవరైనా సపోజ్ చిన్న జాబ్ చేసుకునేవాడైనా 60,000 సంవత్సరానికి కట్టే స్తోమత ఉంటుంది. కానీ ఇంత అమౌంట్, భారీ అమౌంట్ కట్టలేరు. మరి దయచేసి మరి స్టూడెంట్స్, పేరెంట్స్, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఒక్కసారి డిస్కస్ చేసుకోండి. ఎందుకంటే మరి ఇదంతా భారీ అమౌంట్తో కూడుకున్న విషయం కాబట్టి దీనికి ఎంతమంది మరి కలెక్ట్ చేస్తే మనం చూద్దాం. దీనికి దాదాపు దీనికి కూడా కాంపిటీషన్ హెవీగా ఉంది. మరి మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన సీట్లు అయితే కొద్దిగానే ఉంటాయి. కానీ 5,017 సీట్లు, మరి 17 మంది నీట్ స్టూడెంట్స్ అప్లై చేయడం జరిగింది. నీట్ స్టూడెంట్స్ 5,000 నీట్ స్టూడెంట్స్ అప్లై చేశారు. 5,000 నీట్ స్టూడెంట్స్ దీనికి మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేశారు. మరి ఒకసారి మీరు మేనేజ్మెంట్ కోటా ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ఒకసారి సపోజ్ వాళ్ళ లైఫ్లో కూడా, ఎందుకంటే ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉండేవాళ్ళు అయితే ఓకే, కానీ మరి ఇంత ఎక్స్పాన్సివ్ సీటు పెట్టి చదివటం అనేది ఒకసారి థింక్ చేయండి. మనం ముందుకు వెళ్ళాలా, వెనక్కి రావాలా, ముందుకు వెళ్ళాలా, వెనక అంటే ఇప్పుడు కూడా మనం లాస్ట్ మూమెంట్లో కూడా వీ హ్యావ్ టు థింక్ అనమాట. మనకి సపోజ్ ఎవరైతే మనీ పెట్టుకుంటారో వాళ్ళకి ఒక 20-30 crores ప్రాపర్టీస్ ఉన్నప్పుడు మరి 1 crore పెట్టడంలో మరి వాళ్ళ ఇంట్రెస్ట్ అది. దట్ ఈజ్ నేను కామెంట్ చేయదలుచుకోలేదు. కొంతమంది పేరెంట్స్కి ఈ విషయం నచ్చకపోవచ్చు. సార్ మేము సీటు కొంటుంటే మీరు ఏంది కామెంట్ చేస్తున్నారు అని, మరి మీరు ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు, ఇలాంటి మరి మాటలు చెప్తున్నారని కొంతమందికి నచ్చకపోవచ్చు. అంటే మీకు డబ్బులు ఎక్కువ ఉండే వాళ్ళకి నేను చెప్తాను, మీరు ఇగ్నోర్ చేయండి మన మాటలు. డబ్బులు పాపం పేద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి, ఫైనాన్షియల్గా కొద్దిగా బర్డన్ ఉన్న వాళ్ళకి ఈ మేనేజ్మెంట్ సీట్లకి వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. 100 crores 50 crores ఉండే వాళ్ళ సంగతి మేము చెప్తాను. 10 crores ప్రాపర్టీస్ ఉన్నా కానీ వాళ్ళకి 1 crore పెట్టాలంటే మరి వాళ్ళ యొక్క ఇన్కమ్లో 10% ఇన్వెస్ట్ చేయాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఒక 50-100 crores వాళ్ళకి ఇబ్బంది. ఒకసారి చూసి ఆలోచించుకొని మన ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.